సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపు వలస, విశాఖపట్నం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖరులు 2 రోజుల పాటు పెండౌన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్స్ మరియు ఇతర సేవలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఇక భీమిలీలోనూ దస్తావేజు లేఖరులు పెండౌన్ కార్యక్రమంలో పాల్గొనడంతో రిజిస్టర్ కార్యాలయం జనాలు లేక బోసిపోయింది. ముఖ్యంగా ఓటీపీ విధానం వలన తమకు, కక్షిదారులకు సమయం వృధా అవుతుందని, సాంకేతిక లోపాలతో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దస్తావేజు లేఖరులు. ప్రభుత్వం ఈ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ప్రభుత్వం చేపట్టిన నూతన విధానం ప్రభుత్వం చేపట్టిన ఓటీపీ విధానం వల్ల మాకొచ్చే సమస్యల గురించి పోరాడుతున్నాం. నా పేరు బేతా లక్ష్మి. నేను దస్తావేజు లేఖరుగా గత 26 సంవత్సరాలుగా ఉన్నాను. ప్రభుత్వం వారు కొత్తగా చేపట్టిన ఓటీపీ విధానం వలన కొనుగోలుదారుల దగ్గర నుండి, కక్షిదారుల నుండి కూడా మేము వాళ్ళ దగ్గర నుండి ఓటీపీ అడగడం వల్ల, ఓటీపీ వల్ల జరుగుతున్న సైబర్ నేరాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీలు మాకు చెప్పడానికి కూడా కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఓటీపీ విధానం వల్ల పడుతున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం వారు పరిష్కరించి ఓటీపీ అడగడానికి సబ్ రిజిస్టర్ గారి ఆఫీస్కే అనుమతి ఇచ్చి మాకు ఆ విధానాన్ని పరిష్కరించమని మేము కోరుకుంటున్నాం. కొత్తగా అర్బన్ ల్యాండ్ లిమిటేషన్స్ కూడా ప్రవేశపెట్టారు. దానిలో ఏంటంటే ఎటువంటి పూర్తి స్థాయిలోనూ దాన్ని డెవలప్ చేయకుండా ప్రవేశపెట్టడం జరిగింది. మున్సిపాలిటీలోని డేటాకి మాకు వచ్చిన డేటాకి తేడా ఉండడం వల్ల రిజిస్ట్రేషన్లు సరిగా అవ్వడం లేదు. అదేవిధంగా ఆటోమేషన్ కూడా అవ్వడం లేదు. డబ్బులు అయితే కట్ అయిపోతున్నాయి. పార్టీలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అదేవిధంగా ఇంతకుముందు మనకి చెక్ స్లిప్ చేసి రిజిస్ట్రేషన్కి వెళ్ళాక అమెండ్మెంట్ అనేది ఉండేది సబ్ రిజిస్ట్రార్ వద్ద. ప్రజెంట్ దాన్ని తీసివేశారు, కరెక్షన్ చేయడానికి అవకాశం లేకుండా. దానివల్ల ఏదైనా చిన్న మిస్టేక్ పడినా కూడా మళ్ళీ దాన్ని పూర్తిగా మళ్ళీ మొదటి నుంచి టైప్ చేసి మళ్ళీ ఒక చలానా కట్టి స్లాట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ఏంటంటే కక్షిదారులకి సర్వీస్ అందించడంలో లోపం ఏర్పడుతుంది. తీవ్రమైన అంటే విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. కక్షిదారులు కానీ, డాక్యుమెంట్ రైట్లు కానీ సమయాన్ని కోల్పోతున్నారు. ఈ విషయమై మంత్రి గారికి రాష్ట్ర నాయకత్వం వారు తెలియజేసి ఉన్నారు. కానీ ఎటువంటి స్పందన లేనందున మేము ఏంటంటే మా యూనియన్ ఈరోజు 2 రోజులు పెండౌన్ ద్వారా నిరసన తెలియజేస్తున్నాము. నా పేరు కిషోర్ అండి. నేను ఇక్కడ దస్తావేజు లేఖరిని. మా రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంఘం పిలుపు మేరకు గత 2 రోజులుగా మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమం దేనికంటే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నూతన విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ నూతన విధానాల వలన వాళ్ళు ఇటీవల కాలంలో వీళ్ళు ఏం చేశారంటే స్లాట్ విధానాన్ని అన్నది ప్రవేశపెట్టారు. ఈ స్లాట్ విధానం వల్ల ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే వాళ్ళు ఏ రోజు కావాలంటే ఆ రోజు వాళ్ళు అనుకున్న టైంకి రిజిస్ట్రేషన్ జరిగేటట్టు ఈ స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో అంతవరకు బాగానే ఉంది. ప్రతి దస్తావేజు లేఖరి కంపల్సరీగా దస్తావేజులో ఆధార్ నెంబర్ని అందులో ఇంక్లూడ్ చేస్తున్నారు. అందరిది ఆధార్ నెంబర్లతో పాటు ఫోన్ నెంబర్ కూడా దాంట్లోని మ్యూటేషన్ అయి ఉంటుంది, కంపల్సరీగా అప్డేట్ అయి ఉంటుంది. ఇటీవల కాలంలో వీళ్ళు ప్రవేశపెట్టిన నూతన విధానం ఏంటంటే కంపల్సరీగా మీరు స్లాట్ బుక్ చేసుకోవాలంటే కొనుగోలుదారులు, అమ్మకందారులు అందులో ఎవరైతే ఉన్నారో దస్తావేజులో మనం పేర్కొంటున్నామో వాళ్ళందరికీ ఓటీపీలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ ఓటీపీలు చెప్తేనే మాత్రమే స్లాట్ బుక్ అవుతుంది. దీనివల్ల మన భీమినిపట్నం మండలానికి వచ్చేటప్పటికి మన భీమిలి సబ్ రిజిస్ట్రార్లో చుట్టుపక్కల పల్లెటూరు గ్రామాలు చాలా ఉన్నాయి. అక్కడ రైతువారి కుటుంబాలు, ఇప్పుడు యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, అమ్మకందారుడు ఒకడే ఉండడు. అమ్మకందారులు 10లోని 20లోని ఉంటారు. ఆ 20 మందికి కూడా ఫోన్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళకి ఓటీపీ వస్తే కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ అవ్వదు. ఈ కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తలక క్రయప్రతిఫలం అంతా కూడా అమ్మకందారులకి ఆల్రెడీ వాళ్ళు ఇస్తుంటారు. ఇక్కడ స్లాట్ బుక్ చేసుకోవడానికి వచ్చేటప్పటికి ఈ ఓటీపీ ఒకరికి వచ్చి ఇంకొకరికి రాకపోయినా సరే ఆ స్లాట్ అనేది పోతుంది. మళ్ళీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా వాళ్ళకి 2 రోజులు 3 రోజులు కూడా జరుగుతుంది. సో ఏదైతే ప్రభుత్వ విధానం కొత్తగా ఈ స్లాట్ బుకింగ్ అనేది అందరికీ సులభతరం చేసిందో దాంట్లో ఈ ఓటీపీ విధానం పెట్టడం వలన ఇదంతా కూడా తీవ్ర జాప్యం గురవుతుంది. దాంతోపాటు ఓటీపీల వలన సైబర్ నేరాలు జరుగుతున్నాయన్న ప్రతి ఒక్కరికి తెలుసు. సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయో ఈవెన్ రేషన్ కార్డులకు వెళ్ళి రేషన్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళ అకౌంట్లోంచి డబ్బులు పోతున్నాయని చెప్పి బ్యాంకుల్లో వెళ్ళి ప్రతి ఒక్కరు కంప్లైంట్స్ ఇస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఓటీపీ దస్తావేజు లేఖరులకు చెప్పాలంటే వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు ఓటీపీ చెప్పకపోతే వాళ్ళ రిజిస్ట్రేషన్ ఇక్కడ ఆగిపోతుంది. సో ఈ సమస్యని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని దస్తావేజు లేఖరులందరూ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు. ఈ 2 రోజులు మేము నిరసన కార్యక్రమం చేపట్టాం. రాష్ట్ర ప్రభుత్వం దీనికి ముందుగా వచ్చి ఈ ఓటీపీ విధానం రద్దు చేయాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఈ 2 రోజుల్లో కానీ వాళ్ళు కానీ దీన్ని చేయలేకపోతే మా రాష్ట్ర ప్రభుత్వ దస్తావేజు లేఖరులు ఏదైతే నిర్ణయిస్తారో దాని ప్రకారం ఈ నిరసన కార్యక్రమం ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి.